పాపం కుక్క ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ కనుగొనడంలో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్క మృతి చెందింది. 8 రోజుల కిందట పాపతో పాటే వెళ్లిన కుక్క ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. ఇప్పుడు ఆ కుక్క కూడా మృతి చెందడంతో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి తునిలో ఒక పాప ఆ ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళి అక్కడ తప్పిపోయింది. ఇంతవరకు కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. సో గాలిస్తూ ఉన్నారు. సో ఆ పాప వెంట కుక్క వెళ్ళింది. సో ఆ కుక్క కూడా తిరిగి రావడంతో ఆ పాప కూడా తిరిగి వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. కానీ సో ఆ కుక్క కూడా మృతి చెందడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా ఉన్నది. సో ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అంటే జాను ఆచూకీ కనుగొనడంలో కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. 8 రోజుల కిందట పాపతో పాటే వెళ్లిన కుక్క ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. అయితే ఇప్పుడు ఆ కుక్క కూడా మృతి చెందడంతో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. గత శనివారం పాపతో పాటు ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళిన కుక్క 4 రోజులకు ఒక్కటే తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి దీన్ని పట్టుకున్న పోలీసులు గురువారం దీని సాయంతో పోలీసులు జాగిలాల ద్వారా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం నాటికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపగా అది కేవలం 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర తిరిగి మళ్ళీ ఇంటికే చేరింది. అయితే ఇన్ని రోజులుగా ఆహారం లేకపోవడం తీవ్ర అలసట కారణంగా అది ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిందంటూ చూస్తున్నాం. అసలు ఏం జరిగిందంటే సిహెచ్ అగ్రహారం గ్రామ శివారులోని 50 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటకు కాపలదారులుగా ఉన్న శుంకర గణేష్ భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం మధ్యాహ్నం తండ్రి చిన్నారిని ఇంటి వద్ద దింపి తిరిగి తోటలోకి వెళ్తుండగా ఆయన వెనకాలే పాప కూడా బయలుదేరింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. తల్లి ఇంట్లో మరో బిడ్డ పనిలో ఉండడంతో పాప వెళ్ళిన విషయాన్ని గమనించలేదు. అప్పటి నుంచి గత 8 రోజులుగా పసిపాప ఆచూకీ లేకుండా పోయింది. రంగంలోకి 400 మంది బలగాలు డ్రోన్లతో గాలింపులు చేపట్టారు. సో మొత్తం కూడా కుక్క రావడంతో సో ఇక మొత్తం మీద పాప ఆచూకీ దొరుకుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి కూడా ఆ కుక్క కూడా మరణించింది. సో ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉన్నది ఏంది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. సో ఆ ఫామ్ ఆయిల్ తోటలో ఉందా లేదంటే ఏదన్నా ఆ జంతువు ఎత్తుకెళ్ళిందా, ఏమైంది, ఎవరైనా కిడ్నాప్ చేసిరా అనేది ఎవరికి తెలియని విషయం. ఈరోజు ఎవరికి తెలియని విషయం. ఇంతవరకు కూడా ఆచూకీ తెలిసే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా అందరూ కూడా సమీక్ష నిర్వహించి ఎలాగైనా సరే పాప ఆచూకీ తీసుకురావాలని చెప్పి కూడా అందరూ కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో అందరూ కూడా ఆ పాప దొరకాలని చెప్పి కూడా అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. సో క్షేమంగా ఆ పాప దొరకాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఇంకా కూడా జరగబడుతూ ఉన్నారు. దట్టమైన పొదలు ఉండడంతో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. తుని నర్సీపట్నం పరిసరాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి సమీపంలోని ఇనుప కంచె వద్ద చిన్నారి కుక్క వెంట్రుకలు లభ్యం కావడంతో వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. తండ్రికి ఉన్న కారు లీజు వివాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. చిన్నారి అదృశ్యం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను సురక్షితంగా వెలికి తీసేందుకు మరిన్ని అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు ధైర్యం చెప్పారు. కాగా చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటూ ఇక్కడ వార్త చూస్తూ ఉన్నామండి. సో ఇది ఆ పాప క్షేమంగా దొరకాలని కోరుకోవడం జరుగుతూ ఉంది.